లో ఎప్పుడో క్లారిటీ వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటనేది. అందుకే అక్కడ 11 వచ్చాయి. ఇక ఈ జరిగిన విషయం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఏంటి సార్ మీ ఈ ఆస్తుల గురించి మాట్లాడుతుంటే అంటే మనవరాళ్లకు న్యాయం చేయండి అనే విధంగా మాట్లాడుతూ ఉంటే విజయమ్మ గారు దీంట్లో అంటే రాజశేఖర రెడ్డి గారి అర్ధభాగం వారే చెప్తున్నా కానీ వినట్లేదు అని షర్మిల గారు చెప్తా ఉంటే దీని గురించి మాట్లాడితే, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి క్లారిటీ రావాలని తను మాట్లాడితే ఇట్లా ఇష్టానుసారంగా తిట్టడం ఎట్లా చూస్తారు సార్? మీరు చెప్పినట్లు ఇక్కడ రెండు అంశాలు. ఒకటి ఆస్తులకు సంబంధించిన అంశము, రెండవది వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయము. ఈ రెండు అంశాలు అట్లా సపరేట్ గా అట్లా ఒకదానికి ఒకటి ఓవర్ ర్యాప్. ఇక్కడ ముందు ఆస్తుల గురించే వద్దాం. ఆస్తులకు సంబంధించి నా దగ్గర సమగ్రమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. జనరల్ గా పేపర్లో వచ్చేదాన్ని బట్టి ఒక అవగాహన రావాల్సిందే, కానీ ఆస్తులకు సంబంధించిన సమగ్రమైనటువంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవు. దట్ ఇస్ నంబర్ 1. రెండవది, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాదు. ఇంతకుముందు వారు చెప్పినట్లు, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాదు. ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం. మూడవది, ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కూడా కాదు. ఇది కుటుంబ వ్యవహారం. ఇంటింటి రామాయణం అన్నట్లు ఇది కుటుంబ వ్యవహారం. ఇది ఒక యాంగిల్. రెండవది, వీళ్ళల్లో ఎవరు పేదవారు? ఏమన్నా పాపం ఇబ్బందులు ఉండి, ఆర్థిక ఇబ్బందుల్లో తినేదానికి తిండి లేక, కట్టేదానికి బట్ట లేక, ఉండేదానికి చోటు లేక, పాపం ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి ఆ పక్కన ఈ పక్కన ఉందే. వీళ్ళ గురించి మనం అంత సానుభూతిగా, సింపతిగా ఒకరి పక్క మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఎవరు పేదవారు కాదు, అందరూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారే, హెలికాప్టర్లు తిరిగేవారే, ప్యాలెస్ లో నివసించేవారే. అది ఒక అంశం. రెండవది, పోనిది ఏమన్నా వచ్చేసి కష్టార్జితమా? దుక్కి దున్ని, నారు పోసి, నీరు పోసి, మధ్యలో వస్తున్నారు అంటే ఈ కుటుంబానికి సంబంధించిన విషయమైన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే చెల్లెకు న్యాయం చేయట్లేదు, మనవరాళ్ళు రాజశేఖర రెడ్డి గారి. ఇక్కడ చెప్తున్నా, ఎవరు దీంట్లో పేదవారు కాదు. అదే కదా, ఈ మొత్తం వచ్చేసి ఏది కష్టార్జితం కాదు. ఇదంతా అక్రమ సంపాదన ద్వారా వచ్చిన దాని గురించి మొత్తం చర్చ. దీంట్లో వచ్చేసి ఒక రైతు పండించినట్టు కుప్పలు ఊడ్చి, స్వేదం ఓడ్చి, చెమట ఓడ్చి సంపాదించింది ఏం కాదు ఇది. తర్వాత ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఇక కోర్టులో తేలుతుంది. ఇది దీనికోసము నాకు తెలిసి ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఎవరు కూడా గొంతులు చించుకోవాల్సిన లేదు, చక్కాలు చింపుకోవాల్సిన అవసరం నా అభిప్రాయం. త్వరలో మధ్యలో విజయమ్మ ఉంటుంది, ఆ పక్క కొడుకు ఈ పక్క కూతురు, ఇద్దరికి ముద్దు పెట్టేసిండు. మళ్ళీ త్వరలో చూసాం, అనేక సార్లు చూసాము ముద్దు పెట్టేసిండు. మళ్ళీ ఒకసారి మళ్ళీ చూస్తాం కూడా. కాబట్టి ఓవరాల్ గా జరుగుతున్నది అంటే సార్ ఇద్దరిని కలిపేస్తారా? ఇవన్నీ మనం ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ ఎన్నిసార్లు ముద్దు పెట్టలే, కోర్టుకు పోయినాక ఎన్నిసార్లు ముద్దు పెట్టలేదు వచ్చేసి విజయమ్మ. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా ఇంతవరకు సూది కోసం సోదికి పోతే పాతరంకులు బయటపడతానే ఒక లౌకిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, చర్చోపచర్చలతో ఆఖరికి ఏం జరుగుతుంది? ఇంతవరకు రాజశేఖర రెడ్డికి ఒక నాణానికి ఒకవైపు మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఆయన దేవుడు, ఆయన ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ఆరోగ్యశ్రీ, 108, 104 సంక్షేమ పథకాలు, జలయజ్ఞము, ఇదే తెలుసు. కానీ ఇప్పుడు ఈ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శల ద్వారా రెండవ సైడ్ వచ్చేసి 2004లో డబ్బు లేక ఇల్లును అమ్ముకోవాల్సిన పరిస్థితిలో తాకట్టు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయినాడు. ఆ మధ్య 5 ఏళ్లలో వచ్చేసి ఇన్ని ఆస్తులు సంపాదించినాడా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి యొక్క రెండవ సైడ్ వచ్చేసి ఈనాడు చర్చించుకునే విధంగా మొత్తం విమర్శలు, ప్రతిమలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఇంకా ఆల్రెడీ కోర్టులో ఉంది. దానికి సంబంధించి ఆస్తులకు సంబంధించి అది అక్కడ తేల్చుకోవాల్సిన విషయం తప్పని చేసి ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయం కాదనేది నా అభిప్రాయం. ఓవరాల్ గా ఈ చర్చలు, ప్రచర్చల ద్వారా రాజశేఖర రెడ్డి ఇమేజ్ కి అప్రతిష్ట తేవడమే తప్ప ఇది తెగేది కాదు, ముడిపడేది కాదు. రెండవ సైడ్ వచ్చేసి రాజశేఖర రెడ్డి యొక్క రెండవ సైడ్ కాయను దాన్ని ఆయన ఎక్స్పోజ్ చేసి ఆయన దేవుడు అనే యాంగిల్ నుండి ఆయన వ్యక్తిత్వానికి దెబ్బతీసే విధంగా ఈ చర్చలు, ప్రచర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు. సరే, ఇక్కడ ఇంకో వైపు మీరు అంటున్నట్టుగా షర్మిల గారు ఆస్తుల గురించి ఇప్పుడు ప్రస్తావన మాట్లాడడం బయట ఎక్కడ చేయలేదు కదా. తను వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే వీళ్ళు చేస్తున్నారు ఆస్తుల గురించి. ఆస్తులకు సంబంధించి ఎవరు గొంతులు దించుకోవాల్సిన అవసరం లేదు, చొక్కాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు రెండవ అంశం వివేకానంద రెడ్డి గారి హత్య.
వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కూడా ఆల్రెడీ దర్యాప్తు అయిపోయింది. సిబిఐ వాళ్ళే మా దర్యాప్తు అయిపోయిందని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెప్పేశారు. రెండవదిగా ట్రయల్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పేసి ట్రయల్ త్వరగా ప్రారంభించమని సుప్రీంకోర్టు చెప్పింది. ట్రయల్ కూడా ప్రారంభిస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలో అది ఏదో తెలుసుకోవాల్సింది కోర్టులో. ఇంకా ప్రజా కోర్టులో ఆల్రెడీ 2014 ఎన్నికలు అయిపోయినాయి, 2019 ఎన్నికలు అయిపోయినాయి, 2024 ఎన్నికలు అయిపోయినాయి. ప్రజా కోర్టులో తేలాల్సింది తేలిపోయింది 19లో 2024లో. ఇప్పుడు కోర్టులో వచ్చేసి దర్యాప్తు అయిపోయింది. వాళ్ళు వచ్చేసి అది సమగ్రంగా జరిగిందా తప్పు జరిగిందా అది దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు అయిపోయింది, సుప్రీంకోర్టుకి చెప్పేసింది. ఇంకా ట్రయల్ స్టార్ట్ కాబోతోంది. ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది కోర్టులో తెలుసుకోవాల్సింది పని చేసి ఇప్పుడు దీన్ని మరింత చర్చకు పెట్టినా కానీ జరగబోయేది ఏమి, మళ్ళీ అగైన్ రాజశేఖర రెడ్డి ఒక సైడ్ బదులు రెండో సైడ్ వచ్చినట్టే వివేకానంద రెడ్డి ఒక యాంగిల్ తో పాటు ఇంకొక యాంగిల్ కూడా. ఇంతవరకు వివేకానంద రెడ్డి వచ్చేసి స్వామి వివేకానంద లాంటి వాడని అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి రెండో సైడ్ కూడా ఈ చర్చలు ప్రచర్చ వలన ఆయన వ్యక్తిత్వానికి నష్టం తప్ప వాళ్ళే చేస్తున్నారు కదా సార్, వాళ్ళే కదా చేసింది. ఆ పత్రికల్లోనే కదా వేసింది ఈయనకు వేరే పెళ్లి గురించి, పిల్లల గురించి, ఆస్తుల గురించి ఇవన్నట్టు వాళ్ళే కదా అప్పటిదాకా మంచిగానే చెప్పారు, చాలా గొప్ప వ్యక్తి అని. ఆ తర్వాత అటువైపు తిరిగేసరికి ఆయన గురించి ఇష్టానుసారంగా వాళ్ళ పత్రికలను రాసుకుంటున్నారు కదా. సరే ఎవరు రాసుకునే కొన్ని దాంట్లో వచ్చేసి ప్రజలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది కదా. ఆయన వ్యక్తిత్వం చర్చించుకునే అవకాశం ఉంటుంది కదా. ఏ పత్రిక రాసినా ఎవరు రాసినా దీనివల్ల చర్చ లేదు. దీనివల్ల ప్రజా కోర్టులో ఆల్రెడీ 2 సార్లు తీర్పు అయిపోయింది. ఇంకా కోర్టులో వచ్చేసి ఇష్యూ ఉంది. దాని గురించి పొద్దుసం చర్చించుకుంటే తమలపాకుతో ఒకటంటే నేను వచ్చేసి తలుపు చెక్కతో 2 అంటా అని చెప్పేసి ఇంకొకరంటే 2 అంటారు వచ్చేసి. ఆఖరికి వివేకానంద రెడ్డి ఈ కేసు ఏం కాదు, కేసు దర్యాప్తు అయిపోయింది, కోర్టులో తేలాలా. ఇక్కడ వివేకానంద రెడ్డి యొక్క వ్యక్తిత్వం వచ్చేసి అనం జరుగుతా ఉంది. ఆడ ఆస్తుల విషయంలో రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వము, ఈ యొక్క హత్య విషయంలో వివేకానంద రెడ్డి వ్యక్తిత్వము, ఈ రెండు ఇప్పుడు వచ్చేసి డ్యామేజ్ జరుగుతా ఉండేది. సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం కదా, దీంట్లో సిబిఐ నేను కూడా గతంలో అనేక విధాలుగా మాట్లాడలోనే లేదు సార్. అంటే నేను అనేది సిబిఐ దీంట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి సిబిఐ దర్యాప్తు అయిపోయింది కదా సార్. నేను అనేది దీంట్లోనే సార్. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలవట్లేదు? అంటే ఏదో చేశారని అని కాదు, సో మాట్లాడడానికి ఎందుకు పిలవట్లేదు? ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేశారు పొద్దున? అది ఆల్రెడీ గట్టిగా అందరికంటే నేనే మాట్లాడినాను, సుబ్రావు గారు మాట్లాడాను. ఆ ఫేస్ అయిపోయింది. దర్యాప్తు వచ్చేసి ముగిసిందని సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టుకి చెప్పేసింది. ఇంకా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను ఆ దర్యాప్తు సమగ్రంగా జరిగిందా జరగలేదా అనేది అది వచ్చేసి ఆల్రెడీ చర్చ మనం అందరం వచ్చేసి సమగ్రంగా జరగలేదని చెప్పాము. కానీ ఆల్రెడీ దర్యాప్తు అయిపోయిందని చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి పొద్దస్తం పట్టుకుని ఊలాడితే జరిగేది ఏమిటి? ఇదే జరిగింది. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననము, ఆస్తుల విషయంలో రాజశేఖర్ గారి వ్యక్తిత్వ హననము. ఇప్పుడు సార్ ఇప్పుడు దీంట్లో షర్మిల గారిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఈ ఆస్తి గురించా లేదంటే వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నందుక? నేను ఒకరి వైపు వచ్చేసి మొగ్గలు చూపాల్సిన అవసరం లేదు. అది కోర్టులో తెలుస్తుంది. కోర్టులో ఇష్యూ ఉంది. సమగ్ర సమాచారం నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు. దాన్ని కోర్టులో తేలాల్సిన విషయం. అట్లానట్లేదు సార్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కామెంట్ చేస్తున్నారు, తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఊరికే ఈ ట్వీట్లు కావచ్చు, కామెంట్లు కావచ్చు, వైసీపీకి సంబంధించిన బ్యాచ్ తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అందుకోసమే వచ్చేసి చొక్కాలు చంపుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పింది నేను. రైట్. సుబ్బారావు గారు, సో ఎట్లా ఉంటుంది సార్ ఈ టెక్నికల్గా ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఆస్తుల గొడవకు సంబంధించి? ఇక్కడ ఒకటండి, అసలు ఈ